ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 15,000 బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ప్రైజింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఒకటే మొబైల్‌లో మనకు అన్ని ఫీచర్స్ ఉండవు. అంటే ఒక మొబైల్‌లో పర్ఫార్మెన్స్ ఉంటే, కెమెరా అనేది బాగోదు, బ్యాటరీ బ్యాకప్ రాదు, డిస్‌ప్లే అనేది ఎగరగొడుతూ ఉంటారు. సో, మరి ఇన్ని వాటిలలో నుంచి నేను మీకు కొన్ని బెస్ట్ మొబైల్స్ చెప్తాను. దీంతో పాటే ఇప్పుడు మనకు ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి గదా! దీనిలో కొన్ని మొబైల్ ప్రైజెస్ అనేవి తక్కువ చేశామని చెప్తారు. కాకపోతే అవి ఎక్కువైపోతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నథింగ్ ఫోన్ సీఎంఎఫ్1 అని చెప్పుందనుకోండి. ఈ మొబైల్ అనేది ఒకప్పుడు 12,000, 13,000కి దొరికింది. అంటే రీసెంట్‌గానే. కాకపోతే ఇప్పుడు చూస్తే 16,000 పెట్టారు. 16,000కు ఈ మొబైల్ అనేది కొనుక్కోవడం వేస్ట్. చాలా సార్లు నేనే చెప్పాను. 15,000 లో బడ్జెట్‌లో ఏ మొబైల్ కొనుక్కోవాలి అంటే నథింగ్ వాళ్ళ సీఎంఎఫ్ ఫోన్ 1 అనేది బ్లైండ్‌గా తీసుకోవచ్చు. దాంట్లో పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రొవైడ్ చేశారు. కెమెరా బాగుంటుంది. యూఐ బాగుంటుంది. ప్రైస్‌కి తగ్గట్టు చెప్తున్నాను. డిస్‌ప్లే ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పాను. కాకపోతే ఇప్పుడు 15,000 పెట్టారు కాబట్టి ఈ మొబైల్‌ని కొనుక్కోకపోవడమే బెస్ట్. మరి ఇది కొనుక్కోకపోతే ఏం కొనుక్కోవాలి అంటే దానికి సంబంధించిన సజెషన్స్ నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఓన్లీ ఈ మొబైలే కాకుండా నేను ఇంతకుముందు కూడా మీకు ఒక మొబైల్ గురించి బాగా సజెస్ట్ చేశాను. అదే సామ్సంగ్ M16 లేదా F16. ఇప్పుడు ఈ మొబైల్ కూడా కొనుక్కోకపోవడమే బెస్ట్. రీజన్ ఏంటి అంటే ఈ మొబైల్ అనేది మనకు 10,500లకు కూడా దొరికింది. కాకపోతే ఇప్పుడు దీని ప్రైజింగ్ అనేది 12,000, 13,000 పెట్టి సేల్ చేస్తున్నారు. సో మరి 12,000, 13,000కు ఈ ఫోన్ అనేది జస్టిఫై చేయదు. ఒకవేళ 10,000 లోపు దొరికితే మాత్రం 10,000కి దొరికితే మాత్రం దీన్ని కొనుక్కోవచ్చు. ఇలానే మనం మాట్లాడితే వివో వాళ్ళ T4X బాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. బాగా హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు దీనికి. కాకపోతే ఈ మొబైల్ కూడా కొనుక్కోకపోవడం బెస్ట్. అదేంటి మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది కదా అని అంటే, పర్ఫార్మెన్స్ బాగుంది కదా అని అంటే, ఇప్పుడు దీనిలో మనకు డిస్‌ప్లే అనేది అమోలెడ్ డిస్‌ప్లే ఇవ్వలేదు. సో ఓన్లీ అమోలెడే అంత ఇంపార్టెంటా అని అంటే 15,000 పెట్టిన తర్వాత ఇంపార్టెంట్‌గానే మారిపోద్ది. ఇప్పుడు మనం 13,000 కంటే ఎక్కువ ఫోన్ కొనుక్కున్నాము అంటే కొన్ని క్రైటీరియాలు ఉంటాయి. అంటే బ్యాటరీ బ్యాకప్ ఇంత ఉండాలి, డిస్‌ప్లే ఉండాలి, కెమెరా సెన్సార్ అనేది వాడాలి, యూఐ అనేది బాగుండాలి, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండాలి. సో ఈ వీటిని మనకు జస్టిఫై చేసింది అనుకోండి, అటువంటిప్పుడు కొనుక్కోవచ్చు. వివో T4X గురించి మాట్లాడినట్టయితే 13,000, 12,000 ఆ ప్రైజింగ్‌లో దొరికితే ఓకే గానీ, ఇప్పుడు చూసుకున్నట్టయితే 15,000కి దొరికింది అనుకోండి, అటువంటప్పుడు మనకు దీనిలో అమోలెడ్ డిస్‌ప్లే ఇవ్వలేదు కాబట్టి దీన్ని స్కిప్ చేయడమే బెస్ట్. ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్‌గా మనకు వేరేవి దొరుకుతున్నాయి. అలానే రీసెంట్‌గా టెక్నో వాళ్ళు పోవో 7 అని చెప్పేసి లాంచ్ చేశారు. దాన్ని కూడా స్కిప్ చేయడమే బెస్ట్. ఎందుకంటే దానిలో కూడా కొన్ని ఫీచర్స్ అనేవి మిస్ అయిపోయాయి. సో మరి ఏ మొబైల్ కొనుక్కోవాలి అనంటే వాటి గురించి చెప్తాను. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్ ప్రైజింగ్‌లు అనేవి ఈ వీడియో అనేది మీరు 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత చూస్తే మారొచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే ప్రెజెంట్ ఇప్పుడు సేల్ సీజన్ నడుస్తుంది కాబట్టి తక్కువ ధరకు దొరుకుతున్నాయి కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కాకుండా మీరు వీడియోని కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత చూసారనుకోండి, అప్పుడు అనేది మీకు ప్రైజింగ్ డిఫరెంట్‌గా అనిపిస్తే మాత్రం మళ్ళీ సజెషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. అయితే మొబైల్ ప్రైజెస్ అనేవి సడన్‌గా తక్కువ చేస్తూ ఉంటారు. కూపన్ కోడ్స్ ఇస్తూ ఉంటారు కదా! సో మరి అటువంటి టైంలో కొనుక్కుంటే మీ డబ్బులు అనేవి సేవ్ అవుతాయి. మరి ఆ విషయం మీకు ఎలా తెలుస్తది అనంటే, దానికోసం మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. టీటీటీ లూట్స్ అని చెప్పేసి ఈ ఛానల్‌లో అయితే మీరు జాయిన్ అయిపోండి. మరి వీటన్నిటికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి అందులో పోస్ట్ చేస్తాను. లేదా ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. ఇక్కడ కూడా క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మరి ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడినట్టయితే పోకో X7. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు. జనరల్‌గా ఈ మొబైల్ ప్రైజింగ్ అనేది లాంచ్ అయినప్పుడు 18,000, 19,000 ఉండే. అది ఇప్పుడు మనకు 15,000 లోపు దొరుకుతుంది. అటువంటప్పుడు మనం దీన్ని కొనుక్కోవచ్చు. దీనిలో మనకు మంచి పర్ఫార్మెన్స్ వస్తాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆల్మోస్ట్ 15,000 లో బడ్జెట్ అంటే మనకి ఇదే ప్రాసెసర్ చూడడానికి అనిపిస్తది. మంచి డిస్‌ప్లే ఉంటుంది, రిఫ్రెష్ రేట్ ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా 5500 ఎంఏహెచ్ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో ఎవరైతే ఒక కంప్లీట్ ఆల్ రౌండర్ మొబైల్ కావాలి 15,000 లో బడ్జెట్‌లో అనుకుంటే ఈ పోకో X7 అయితే చూడొచ్చు. అయితే ఇక నేను ప్రతిసారి చెప్పేదే, మరి గ్రీన్ లైన్ సంగతి ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు చాలామంది. ఈ మధ్య కాలంలో వినిపించలేదు. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే మాత్రం ట్విట్టర్ ఓపెన్ చేసేసి ఈ పోకో X7 గ్రీన్ లైన్ ఇష్యూస్ అని సెట్ చేశారనుకోండి, రెడిట్‌లో సెట్ చేశారనుకోండి, రీసెంట్‌గా మీకు ఏమన్నా ఇష్యూస్ కనిపించాయంటే మరి దీన్ని స్కిప్ చేయండి. ఎటువంటి ఇష్యూస్ లేకపోతే మాత్రం దీన్ని కొనుక్కోవచ్చు. దీంతో పాటు ఇంకొక మంచి మొబైల్ ఉంది. కాకపోతే ఇది యాక్చువల్లీ 15,000 పైకి వెళ్ళిపోతుంది. అదే రియల్‌మీ వాళ్ళ P3 మొబైల్. స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తోటి వస్తది. మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిస్‌ప్లే బాగుంటుంది. అన్నీ బాగుంటాయి. అయితే చాలామంది కర్వ్డ్ డిస్‌ప్లేలు కావాలంటూ ఉంటారు. వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుంది దీనిలో. మరి మీకు రియల్‌మీ యూఐ తోటి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అంటే, ఇప్పుడు నన్ను అడిగితే మాత్రం ఒక రూ. 1000 ఎక్కువ పెట్టుకొని రియల్‌మీ P3 కొనుక్కోవడం ఉత్తమం. ఇక లేదు నాకు కర్వ్డ్ ఫోనే కావాలి అని అనుకుంటే, మంచి యూఐ ఉండాలి అని మీరు అనుకున్నట్టయితే, ఒక ఆల్‌రౌండర్ ఫోన్ కావాలి అనుకుంటే మోటోరోలా వాళ్ళ G85 అని చెప్పేసి దొరుకుద్ది. సో దీనిలో మన కర్వ్డ్ డిస్‌ప్లే దొరుకుద్ది. స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 దొరుకుద్ది. అయితే ఇంతకుముందు నేను రియల్‌మీ P3 అని చెప్పాను చూసారా, దానిలో 6 Gen 4 దొరుకుద్ది. అంటే మరి దానికంటే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉంటుంది. కాకపోతే ప్రైజింగ్ కూడా తక్కువనే ఉంటుంది. 15,000 లో బడ్జెట్‌లోనే దొరుకుతుంది కాబట్టి మోటో G85ని కూడా కొనుక్కోవచ్చు. స్లిమ్‌గా ఉంటుంది, యూఐ బాగుంటుంది, కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది, ప్యూర్‌ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. కాకపోతే ఇక మనకు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేస్తే 33 వాట్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఇదినైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మీకు మోటోరోలా బ్రాండింగ్‌లో స్లిమ్‌గా కనిపించే ఫోన్ కావాలి అనుకుంటే మనం ఈ G85 అయితే చూడొచ్చు. దీనికి ఆల్టర్నేటివ్‌గా వేరే మొబైల్స్ వచ్చాయి వీళ్ళవే. కాకపోతే
వాటి ప్రైజింగ్ అనేది 16,000 కంటే ఎక్కువ ఉంది. మరి వాటినైతే దీనిలో నేను ఇంక్లూడ్ చేయట్లేదు. ఇక నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ వాళ్ళ M35 మొబైల్. సో ఈ మొబైల్ అనేది 15,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రం అస్సలు కొనకండి. 15,000 లోపు వస్తే మాత్రం కొనుక్కోవచ్చు. దీనిలో మనకు AMOLED డిస్ప్లే దొరుకుద్ది, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అంతేకాకుండా గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ దొరుకుద్ది, OS సపోర్ట్ ఉంటుంది, 4K వీడియోస్ని రికార్డ్ చేసేసుకోవచ్చు, 6000 mAh బ్యాటరీ ఉంటుంది. మొబైల్ అనేది కూడా చూడడానికి బాగానే అనిపిస్తుంది. అంటే మిగతా వాటితో మనం కంపేర్ చేసినప్పుడు బాగున్నవి ఏంటి అంటే బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు, ప్లస్ 25 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఎగ్జినోస్ 3080 ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి పేరెంట్స్కి ఇవ్వడానికి పనిచేస్తుంది. అంటే వాళ్ళు ఎక్కువగా గేమింగ్ చేయరు కాబట్టి వాళ్ళకైతే పర్లేదు. అలా కాకుండా నేను హెవీ గేమింగ్ చేస్తాను అంటే మాత్రం ఈ మొబైల్ అనేది మీకు పనిచేయదు. అయితే 15,000 బడ్జెట్‌లో మనకు మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్స్ అనేవి దొరకవు. అంటే మంచి ఫోటోస్‌ని క్యాప్చర్ చేసేవి. కాకపోతే దీని గురించి మాట్లాడినట్టయితే ఫోటోస్ అనేవి కూడా బాగానే క్యాప్చర్ చేయగలుగుద్ది. అలా అని చెప్పేసి సూపర్బ్ ఏమి ఉండవు. నేను ఇంతకుముందు చెప్పినట్టు 15,000 బడ్జెట్‌లో మీకు సూపర్బ్ ఫోటోస్ క్యాప్చర్ చేసే ఫోన్లు దొరకవు. యావరేజ్‌గా ఉంటుంది. సో మరి అవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ సామ్సంగ్ M35 కూడా ఓకే. 15,000 దగ్గరలో ఒక మొబైల్ కావాలి అంటే రీసెంట్‌గా టెక్నో వాళ్ళు టెక్నో పోవో కర్వ్ అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొచ్చారు చూసారా? ఒకవేళ మీకు కర్వ్డ్ డిస్ప్లే ఉండే మొబైల్ కావాలి అని అనుకుంటే ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. స్లిమ్ ఉంటుంది మొబైల్, AMOLED డిస్ప్లే ఉంటుంది, ఇంతకుముందు చెప్పినట్టు లైట్ వెయిట్ ఉంటుంది, 5500 mAh బ్యాటరీతో పాటు 45 వాట్స్ ఛార్జర్ని కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తారు. అయితే రీసెంట్గా నేను చూసినప్పుడు 15,000 ఉండే, మళ్ళీ కొద్దిసేపు చూసిన తర్వాత 16,000 పెడుతున్నారు. సో 15,000 కంటే ఎక్కువ మాత్రం ఈ మొబైల్ పెట్టకండి. దాని లోపలైతే దీన్ని కొనుక్కోవచ్చు. వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే. ఈ మధ్య UI కూడా ఇంప్రూవ్ చేసేసారు. కెమెరాస్ కూడా పర్లేదు, అంటే కెమెరాస్లో షటర్ ల్యాగ్ ఉంటుంది కానీ ఫొటోస్ని అయితే బాగానే క్యాప్చర్ చేయగలుగుద్ది. 15,000 లోపుని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మరి ఈ మొబైల్కి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ Note 50s అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది చూసారా, దాన్ని కూడా చూడొచ్చు. సేమ్ ఆ మొబైల్ ఈ మొబైల్ రెండు సేమ్ టు సేమే, అదే డిస్ప్లే అదే ప్రాసెసర్ అట్లనే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. చెప్పాను కదా, కెమెరా పర్ఫార్మెన్స్ అనేది 15,000 దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇక మరీ దారుణంగా ఉంటుంది. కెమెరాలో షటర్ ల్యాగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో మరి వీటిని మనం పక్క పెట్టేస్తే పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకున్న స్లిమ్ మొబైల్ కావాలి అనుకున్న మరి 2 మొబైల్స్లో దేన్నైనా మనం కొనుక్కోవచ్చు. అది కూడా 15,000 లోపు దొరికితే మాత్రమే, లేకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు వేరే ఆప్షన్స్ అనేవి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి వాటి వైపు అయితే చూడవచ్చు. ప్రజెంట్ ఈ మొబైల్స్ అయితే నాకు బాగానే అనిపించాయి. ఇంకా ఏమైనా మొబైల్స్ నేను మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. ప్లస్ మీరు ఇంకా ఏ బడ్జెట్లో మొబైల్ కొనాలి అనుకుంటున్నారో ఆ లిస్ట్ కింద కామెంట్లో రాస్తే నేను దానికి రిలేటెడ్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మొత్తానికి ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.